అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పూర్తి చేసిన వెంటనే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో కలిసి ఓ భారీ మైథలాజికల్ మూవీ చేయనున్నాడు. ఇప్పటికే నిర్మాత నాగవంశి ఈ ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేశారు. దీనికోసం ప్లానింగ్ కూడా ఓ వైపు జరుగుతోంది. ఆనంద్ బాలసుబ్రమణియన్ రాసిన మురుగా అనే పుస్తకాన్ని ఎన్టీఆర్ చదువుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో మలయాళ హీరోయిన్ నటించనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా మలయాళ హీరోయిన్? అసలు ఈ వార్త ఎలా లీక్ అయింది? ఎన్టీఆర్ మూవీలో నటించే మలయాళ హీరోయిన్ ఎవరంటే మంచిమ మోహన్. ఈ వార్త ఎలా లీక్ అయిందంటే నటి మంచిమ మోహన్ కూడా ఎన్టీఆర్ చదివిన మురుగా అనే పుస్తకాన్ని చదువుతోంది. ఈ పుస్తకం ఫోటోతో ఇన్స్టాగ్రామ్ లో ఓ కథనాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ పుస్తకాన్ని మంచిమ కూడా చదవడంతో మంచిమ ఈ సినిమాలో భాగం కాబోతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్లు ఏవి అఫీషియల్ గా బయటకు రాలేదు. కానీ మంచిమను ఎంచుకోవడం మాత్రం సరైన నిర్ణయమే అనిపిస్తోంది. మురుగకి ఇద్దరు భార్యలు, వారిలో ఒకరు దేవసేన, మరొకరు వల్లి. దేవసేన ఇంద్రుడి కుమార్తె, వల్లి ఒక గిరిజన నాయకుడి కుమార్తె. మంచిమ కూడా ఈ పుస్తకాన్ని చదవడం పూర్తిగా యాదృచ్ఛికం కావచ్చు. అలాగే ఆమె ఎన్టీఆర్ తో స్క్రీన్ స్పేస్ ను పంచుకుంటూ సినిమాలో భాగం కావడం కూడా వాస్తవం కావచ్చు. ఏది ఏమైనా మంచిమ గొప్ప నటి. ఆమె ప్రతిభను ఇప్పటి వరకు అంతగా బయటపడలేదు. ఆమె తెలుగులో నాగ చైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ లో నారా భువనేశ్వరి పాత్రలో కనిపించింది. మంచిమ మోహన్ మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా పరిచయమైంది. తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. నటుడు గౌతమ్ కార్తిక్ ని పెళ్లాడిన ఆమె గత 3 ఏళ్లుగా ఏ కొత్త చిత్రానికి కమిట్ కాలేదు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీలో మంచిమ నటిస్తుంది అనేది ప్రస్తుతానికి ఊహాగానాలే కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. త్రివిక్రమ్ ఓవైపు వెంకీతో సినిమా చేస్తూనే మరోవైపు ఎన్టీఆర్ తో చేసే మైథలాజికల్ మూవీ గురించి కూడా ప్లానింగ్ చేస్తున్నారని, ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ టైం తీసుకుంటున్నారని టాక్. ఈ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంటే మాత్రం మంచిమ లక్కీ ఛాన్స్ కొట్టినట్లే.